నమస్కారం, నేను రాకేష్. మీరు చూస్తున్నది వర్షిని టీవీ. మూవీ కేసీబీడి బ్రో, కొత్త ర్యాంప్ 5కి 5 అవ్వచ్చు. వన్స్ పవన్ కళ్యాణ్ స్టెప్ అయితే ఎవ్వడు పనికిరాడు. బ్రో మీరు చెప్పండి మీ అభిమానం. నాదేం లేదు బ్రో, తమన్ లాగా జూమ్ జూమ్ కెమెరా రివ్యూ ఇదే బ్రో, బస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓజస్ గంభీరా ఓన్లీ రచ్చ రంబోళ చేశాడు. ఓన్లీ పండగ, దసరా పండుగ ఇంకా రాలేదు, ఇప్పుడే దసరా పండుగ సందడి కనిపిస్తుంది. అందుకు చూసుకుంటే పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నిజంగా ఆయనైనా ఇంత అలా యాక్ట్ చేసింది, ఆయనైనా అంటే ఒక వింటేజ్ పవర్ స్టార్ అయితే చూపించారు. ఒక ఖుషి, ఒక బద్రి, ఆ రేంజ్ వింటేజ్ పవర్ స్టార్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర ఒక పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు ఉన్నారు. వాళ్ళు రాత్రి ప్రీమియర్ షో చూసిరంట. ఎలా ఉంది వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళ అన్న, నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. నా పేరు ఓడిపోతా అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ, నైట్ ప్రీమియర్ షో చూసామన్నా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించారో అలా చూపించారు. ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఎలా ఉన్నారు, ఆ పర్సనాలిటీ అవంతా అనేది మార్షల్ ఆర్ట్స్ కూడా ఇందులో ఉంది ఈ మూవీలో. కానీ ఆ ఫైట్స్ మాత్రం అయితే గూస్ బంప్స్ ఫైట్స్. సుజిత్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా అంటే చాలా చక్కగా చూపించారు పబ్లిక్ కి. ఆ లుకింగ్ ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం అయితే గూస్ బంప్స్. అసలు ఎంట్రీ వస్తప్పుడు ఆ కత్తి పట్టుకొని నరుకుతుంటే అబ్బా అబ్బా అబ్బా, ఏం సీన్లు, ఏం ఫైట్స్. అబ్బా, నాకైతే చెప్తున్నాను కదా, రెండు కళ్ళు సరిపోలేదు. ప్రతి సీన్ కడుపులో పేగులు అంటే అలా అయిపోతుంది, నరాలు జివ్వు అంటున్నాయి ఆ సీన్లు చూస్తుంటే. ఫస్ట్ పార్ట్ లో ఏముంటది స్టోరీ? ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే అన్న, ఇంకొకటి ట్రక్స్ ఉంటాయి అన్న, గంజాయి సప్లై అనేది ఒక ట్రక్ ఉంటది అన్న. విలన్స్, ఆ విలన్స్ దాన్ని అంటే వీళ్ళు ప్రకాష్ రాజ్ గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని దాపెడతారు అన్నట్టు. లేడీ విలన్ లేడీ ఉంటుంది, ఆ లేడీ చాలా చక్కగా యాక్టింగ్ చేసింది. మొత్తము ఫైట్స్ అవన్నీ కానీ ప్రకాష్ రాజ్ గారు అన్ని డిఫరెంట్ గా చూపించారు. ప్రకాష్ రాజ్ గారు మన పవన్ కళ్యాణ్ గారికి తండ్రి రోల్ చేశారు. కానీ మూవీ చాలా అంటే చాలా బాగుంది, బెస్ట్ ఉంది. ఇందులో సీన్స్ కానీ అవన్నీ. ఇంకొకటి తమ్ముడు మూవీ మ్యూజిక్ పెట్టి ఫైట్ సీన్ చేశారు, అది మాత్రం చాలా చక్కగా ఉంది. ఒకప్పుడు గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఇట్టు కొట్టిందో ఇది కూడా అలా ఇట్టు కొట్టింది. ఇక్కడ చెప్తున్నాను కదా, 100% చాలా చక్కగా ఉంది. పబ్లిక్ అందరూ, ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఎవరు కూడా సాహోకి లింక్ ఉంది అని అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఓజీకి సాహో లింక్ అంటన్నా, ఓజీ స్టైల్ వేరు, సాహో స్టైల్ వేరన్నా. చాలా బాగుంది. అందులో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అయినా జింక పులికి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే, జింకకు భయం ఉంది. భయం, ఆ భయం అంటే ఏంటి అన్నది ఇక్కడ చూపించారు. చాలా అంటే చాలా చక్కగా ఉంది. మూవీ నీట్ గా ఉంది. ఒక గబ్బర్ సింగ్ ఎలా అప్పుడు ఇలా ఇట్టు కోట్లు రావచ్చు నాకు తెలిసి అన్న. ఆల్రెడీ ఫస్ట్ షోకే దగ్గర దగ్గర రావచ్చు ఒక 300 crores ఆల్రెడీ పెట్టిన పైసలు ఆల్రెడీ వచ్చేసినాయి. 250 కోట్లు పెట్టి మూవీ తీశారు ఆల్రెడీ. ఫస్ట్ షో ఫస్ట్ నైట్ కే ఆల్మోస్ట్ రావచ్చు డబ్బులన్నీ. కేజీఎఫ్ ఇది కొట్టగలుగుతుందా? కేజీఎఫ్ స్టైల్ లానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ మాత్రం వేరే నీట్నెస్ గా చూపించారు. కల్ట్ అంటారు, కల్ట్ చాలా చక్కగా ఉంది, అంత బాగుంది, నీట్నెస్ గా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే తెరపైన ఆ డిప్యూటీ సీఎం అనేది మర్చిపోయాం మేము. మూవీలో రివ్యూ భాగంగా మనం ఒక ఇద్దరు ఫ్యాన్స్ దగ్గరకు వచ్చాము. వాళ్ళ రివ్యూ తీసుకొని ఎలా ఉందో ముందే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓజీ మూవీ కే ర్యాంప్ బ్రో, ఆల్రెడీ ప్రీమియర్స్ చూసేసాం నైట్. అసలు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నావు అలా చూపించేశాడు సుజిత్. మాకు చాలా థ్యాంక్ యూ సుజిత్ కి, ఎందుకంటే రియల్ లైఫ్ లో ఓజీ ఆయన చూపించేశాడు. అది మేము సినిమాటిక్ లో కూడా చూడాలనుకుంటున్నాం, ఇప్పుడు చూసేసాం. ఇంటర్వెల్ ఫైట్ ఉంది బ్రో, కే ర్యాంప్ బ్రో, గూస్ బంప్స్ వచ్చేస్తాయి మాకు. ఇంటర్వెల్ ఫైట్ 1000 crores దాటేస్తుంది. ఆల్రెడీ ప్రీ సేల్స్ 300 అబౌవ్ కలెక్ట్ చేసింది మూవీ. కే ర్యాంప్ బ్రో, ర్యాంప్ అడిచేసింది. తమన్ గారి మ్యూజిక్ బయట బీజిఎం అదిరిపోయింది. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి హాల్ నుంచి లెగిసిపోతాం అలా సీట్ నుంచి. గూస్ బంప్స్. మన బాబు గారి కల్ట్ ఎలా ఉంది? కటానా పట్టుకుని అంటే ఖుషి వైబ్స్ వచ్చినాయి బాబు గారి. మరి డిప్యూటీ సీఎం తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మార్పులు అంటే ఆయన రియల్ లైఫ్ ఓజీ, సినిమాటాక్ లో కూడా ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజీలో భాగంగా మీరు ఏం తెలుసుకున్నారు? ఓజీ అంటే ఒకరికి నమ్మామంటే వాళ్ళకి నమ్మినట్టు ఉండడం ఓజీ. మన జపాన్ లాంగ్వేజ్ ఏదో ఉందని అంటున్నారు, అంటే ఏంది అసలు దాని గురించి ఏంది? జపనీస్ అంటే కటానా బ్రో,
అది ఎలా రిలీజ్ కటానా స్టోరీలో మీకు నచ్చిన పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? స్టోరీ అంటే ఒబీడియంట్. మీరు ఎన్ని స్టార్ ఇవ్వగలుగుతారు రేటింగ్? 5 పిఎస్పీకే అంటే తగ్గేదేలే. బ్రో మీరు చెప్పండి మీ అభిమానం. నాదేం లేదు బ్రో, తమన్ లాగా జూమ్ జూమ్ కెమెరా రివ్యూ ఇదే బ్రో బస్. మన ఎలివేషన్స్ గురించి చెప్పండి ఒకసారి. ఎలివేషన్ కోసం చెప్పాలంటే ఇలాంటి ఎలివేషన్ కేజీఎఫ్ లో కూడా దొరకుండవు. నిజంగా అంత ఎలివేషన్ ఇచ్చారు. నిజంగా బాహుబలిలో కూడా ప్రభాస్ గా దొరకుండవు. అందుకే చెప్తున్నాను, ఎలివేషన్ అయితే ఆయన మాస్ కల్ట్ చూపించాడు. నిజంగా ఎలివేషన్ కేజీఎఫ్ కి పోటీ ఇచ్చిందా? ఎలివేషన్ అయితే కేజీఎఫ్ ఫోటో ఇవ్వచ్చు. ఎందుకంటే అంత ఎలివేషన్ ఉన్నాయి. ఏం ఎలివేషన్ లోనే ఉన్నాయి. అంత సినిమా అంతా కూడా ఆయన కనిపించి కూడా ఎలివేషన్ లో ప్రతి సీన్ లోను కూడా ఎలివేషన్ చూపించాడు. ఇంటర్వెల్ ముందో లేదంటే ఆ ఇంటర్వెల్ అరగంట ముందు వచ్చి ఎలివేషన్ కావచ్చు. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ పోలీస్ స్టేషన్ అవుదే అన్న సీన్ అయితే మాత్రం నిజంగా హైలైట్ అనమాట సినిమాకి. ఆ 20 నిమిషాలు కూడా మంచి మాస్, ఇంకా గూస్ బాంబ్స్ దద్దర వెళ్ళిపోతుంది. 20 నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఇంక ఎలివేషన్ అని ఇంకా చెప్తున్నాను కదా, తమిళ్లో ఏకే అజిత్ కి, తెలుగులో ఓజీ పవన్ కళ్యాణ్ కి అంతే తేడా. ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది ఓజీ వరకు చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకున్నారు ఫ్యాన్స్, ఎలాగైతే నేను చూపించాలనుకున్నాను అన్నంత అంటే ఫ్యాన్ బాయ్ గా ఒక మెంటల్ ఎక్కించాడు. ఆయన లుక్ గానీ ఆయన సీన్స్ గానీ. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి. ఒక 3 సీన్లు అని మహా అయితే కనబడతారు అనుకుంటా. ఆ 3 సీన్లు కూడా ఎలివేషన్ లో ఉంటాయి సినిమాలో. సో ఆ 3 సీన్ల తర్వాత ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం నిజంగా వచ్చిపోతుంది. నిజంగా ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ ఈ మధ్య కాలంలో చూడలేదు. చాలా అంటే చాలా హైప్ ఇస్తుంది. చాలా ఇంకా డియర్ దద్దర వెళ్ళిపోద్ది. అంత 10 నిమిషాలు అంత ఇదిగా ఉంటది అనమాట. మన స్టోరీ అయితే పిచ్చెక్కిస్తుందని బయట టాక్ ఉంది. మరి మీ అభిప్రాయం? స్టోరీ పరంగా అయితే రొటీన్ వేలు వెళ్ళిపోద్ది అన్న. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ వేలు వెళ్ళిపోద్ది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మీకు మన ఏకే సినిమా వచ్చింది అజిత్, సేమ్ అదే వేలో పవన్ కళ్యాణ్ సినిమా. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు కావచ్చు, లేదంటే ఆయన లుక్ కావచ్చు, ఆ విధంగా రొటీన్ వేలు వెళ్ళిపోతుంటది. అక్కడక్కడ ఎలివేషన్, అక్కడక్కడ ఎమోషన్, అక్కడక్కడ మనోడి బిల్డప్ అలా ఉంటది అనమాట. మరి సాహో దీనికి లింక్ ఉంది అని అంటున్నారు. మరి మీ టాక్ ఏంది? సాహో లింక్ ఉంది, కాకపోతే ఏంటంటే కేవలం అది హైప్ కోసం పెట్టినట్టు అనిపించింది తప్ప కథ పరంగా సాహోకి లింక్ పెట్టాలని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక చైనా, ఒక వాజీ సిటీ అనే దాన్ని బలవంతంగా ఇరికిచ్చినట్టు నాకు అనిపించింది అనమాట నాకైతే. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ లో ఇద్దరు మల్టీ స్టార్ల చేత ఇంటర్వ్యూలో ఇచ్చారు కాబట్టి అది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విలన్ వేగా చిన్న డైలాగ్ అనేది సాహోకు లింక్ ఉంటది అనమాట. మన తమన్ గారి ఎట్లుంది అన్న? తమన్ గారు అని చెప్పాలంటే ఆయన బాలకృష్ణ సినిమాకి ఇచ్చినంత బీజం ఏ సినిమాకి ఇవ్వలేదు. బట్ మేసుని తిప్పేశాడు కాబట్టి ఈ సినిమాకి ఇంకా ఇస్తాడు కూడా. బట్ ట్రైలర్ లేదు తిప్పలేను. ట్రైలర్ టీజర్ లో ఉన్న బీజిఎం కాకపోతే సినిమాలో పెద్ద కుట్టింది ఏం లేదు. కాకపోతే ఇంటర్వెల్ మ్యూజిక్ ఆ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో కొత్తగా ట్రై చేశాడు. అంటే బీజిఎం వరకు చూసుకుంటే ఓకే. అంటే ఆయన అనుకున్నాడు బీస్ట్ జైలర్ అంత కాకపోయినా ఈ సినిమా వరకు ఓజీని ఓ లెవెల్లో పెట్టాడు తీసుకెళ్లి. ఆ కల్ట్ ఎలా ఉంది? కల్ట్ అయితే అదే చెప్తున్నాను, మాస్ కల్ట్ ఎలాగైతే చూపించాలనుకున్నాడు సుజిత్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకున్నాడు అలాగైతే చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్, హై ఫీస్ట్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. బట్ అదర్ ఫ్యాన్స్ కి అయితే ఓకే మనం ఏదో అనుకున్నాం బట్ ఏదో తీసారు బాగానే ఉంది అనిపిస్తుంది. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు రివ్యూ? అన్న రివ్యూ వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ తరహాని ఈ మధ్యకాలంలో చూడలేదు, ఇంతకు ముందు కూడా చూస్తామని తెలీదు. బట్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఆ 2 సీన్ల కోసం 1000 రూపాయలకు వచ్చి పెట్టుకోవడం తప్పులేదు. ఆ 2 సీన్లు అంత హై ఇస్తాయి. ఒక మాటలో మీకు ఏంది సినిమా గురించి చెప్పండి ఒక మాట. ఓజీ మూవీ ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ అయితే మిగతా ఫ్యాన్స్ కి పవర్ స్టార్ హై ఫీస్ట్ అంతే. థ్యాంక్ యూ బ్రదర్.